లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముది కుసుమురు పురియానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు గిరమండం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. బాలరా ఎప్పుడు అందంగా ఉంటారండి. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. చిన్నప్పుడు మా నాన్న చెప్తుండే అనమాట, ఎప్పుడన్నా జీవితంలో ఒక్కసారన్నా మన్సూరాబాద్కి వెళ్ళి వాళ్ళ మహిళలు ఆశీర్వాదం తీసుకోవాలరా అని. జీవితం చాలా హ్యాపీగా ఉంటదిరా అని చెప్పాడు. ఈ రోజు మా నాన్న కళ నెరవేరింది. అందరు హ్యాపీయా? రెడీయా? స్టార్ట్ చేద్దాం ఎంటర్టైన్మెంట్. సో మన్సూరాబాద్కి వచ్చాం కాబట్టి ఇక్కడ మీకు అందరి కోసం ఒక మంచి ఇంట్రో. అన్నిట్లో ఫస్ట్ ఉంటూ అందరితో బెస్ట్ అనిపించుకుంటూ అందరినీ అర్థం చేసుకుంటూ ఫ్యామిలీని సక్సెస్ఫుల్ గా నడిపించే వాళ్ళేరా మనసున్న మన్సూరాబాద్ ఆడవాళ్ళు. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. క్రేజీగా ఆలోచించండి. క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు మీరు పక్క వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు? నేబర్ అయినా సరే, మీ పక్కన మీ ఆయన అయినా సరే, ఇలాంటప్పుడు మీరు వారితో మాట్లాడడం మానేస్తారు. వాళ్ళు ఏం చేస్తే మీకు మండుతుంది, ఆ మెడలో మెరుస్తుంది, మీరే మాట్లాడండి. ఏదైనా మనల్ని మోసం చేసినప్పుడు. ఆమె అసిస్టెంట్ మైక్ పట్టుకోవాలా నీకు? నువ్వు పట్టుకొని చెప్పొచ్చుగా. మనల్ని ఏదైనా మోసం చేసినప్పుడు. నేను ఎవరేం మోసం చేశారు, ఎవరితో మాట్లాడతలేదు. పక్కన వాళ్ళు ఉంటారు, లేడీసే ఉంటారు. అట్లా లేడీసే మోసం చేశారు. నేనేమో వచ్చి దేవతలు ఉన్నారు ఆశీర్వాదం తీసుకోవాలంటే ఆడవాళ్ళు మోసం చేస్తాను పెద్ద పెద్ద అబండాలు. చెప్పండి అమ్మా. పక్కన వాళ్ళు మంచిగా రెడీ అయితే నేను వాళ్ళ వైపు కూడా చూడను. ఆడదానికి ఆడదే శత్రువు. ఇప్పుడు ఇంత మందిలో ఎవరిని చూస్తే నాకంటే అందంగా రెడీ చేసి వచ్చింది అని నిజంగా చెప్పండి. అందరు అంటే అందరికంటే మీరే అందంగా లేరు అనుకుంటున్నారా? అంటే అందరు ఎక్సలెంట్ ఉన్నారు. మీరు మరి నేనేదో వాళ్ళలో మధ్యలో ఏదో అట్లా ట్రై చేస్తాను. చాలా మోడెస్ట్ గా ఉన్నారు మీరు. పక్కన మా వారు కూర్చున్నప్పుడు ఫోన్ చూసుకుంటూ మనల్ని చూడనీయలేదు అనుకోండి, అప్పుడు కోపం వచ్చేస్తుంది. ఇది రియాలిటీ. అవును, పక్కన నేను ఎప్పుడు ఫోన్ ముట్టుకున్నా ఈమె కళ్ళు టీవీ దగ్గర ఉండేటివి, నేను లేకపోతే నేను పక్క నుంచి కూర్చున్నాను ఇట్లే ఉంటది. మరి టీవీ ఎందుకే అని అంటే అమ్మో అప్పుడు నచ్చారు నిజంగా. బ్యాక్ బిచ్చింగ్ టైప్. బ్యాక్ బిచ్చింగ్. అమ్మో ఇంత సీరియస్ ఆన్సర్లు వద్దక్కో. ఫోన్ వచ్చినప్పుడు మా సార్ బయటికి వెళ్ళి మాట్లాడతారు కదా, ఆ టైంకి మాత్రం పిచ్చ కోపం వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు అక్క? ఎవరు అక్కడ నుంచి ఆడకుందా మొగ్గకుందా చెప్పలేము, ఎవరనే తెలియదు. ఫోన్ రాగానే బయటికి వెళ్తారు కదా. నువ్వు ఎందుకు అడుగుతలేవు? ఎందుకు నిల్లు తీస్తలేవు? అడిగినా గానీ పర్సనల్ ఫోను, ఆఫీస్ ఫోను అంటారు. అమ్మో ఏం పేరు? మా పెద్దన్న పేరు సుధీర్ కుమార్. సుధీర్ కుమార్ గారు ఆటగాడే, ఆటగాడు ఆటగాడు ఆటగాడు. ఫోన్ లో వేరే అమ్మాయితో చాటింగ్ చేసినప్పుడు అది కొలిక్ అయినా ఓకే, కొలీగ్ అయినా సరే పక్కన వేరే వాళ్ళతో చాట్ చేస్తే పొజిటివ్నెస్ అంటే ఆడవాళ్ళంటే పొజిటివ్నెస్. కానీ ఇలా క్రేజీ ఆన్సర్ నాకు ఒక ఆన్సర్ బాగా నచ్చింది. ఎప్పుడు మనం ఫోన్ తొంగి చూస్తుంటే వాళ్ళు ఫోన్ దాచుకున్నప్పుడు మనకు కోపం వస్తుంది కదా. మా పెద్దమ్మ రియాలిటీ టచ్ చేసింది. రా పెద్దమ్మ, కంగ్రాచులేషన్. ఎప్పుడెప్పుడు చూద్దామా అనే బ్యూటిఫుల్ లేడీస్ రెడీగా ఉన్నారు ఫస్ట్ రౌండ్ ఆడడానికి. నిల్చుంటే ఇంత అందంగా ఉంటే డాన్స్ చేస్తే ఇంకెంత అందంగా ఉంటారు. మ్యూజిక్ అయినా సాంబా. మేడం మీ పేరు? సుష్మిత. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేడం మనీ ఉందా? చాలా. కొంచెం. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వీణా. వీణా గారు వస్తుందా? వాయిస్తారా? వీణా స్టెప్ వేస్తారా? ఏం చేస్తుంటారు వీణా గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. స్వప్న గారు ఏం చేస్తుంటారు? జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఓ యు వర్కింగ్, వెరీ గుడ్. ఎలా అండి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా మేనేజ్ చేస్తారు? మేనేజింగ్, దట్స్ ఆల్. మేనేజింగ్, అందుకే ఆడవాళ్ళు గొప్ప అంటాం. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా.
సో ఇప్పుడు మనం ఇయర్ ఫోన్స్ తో ఆట ఆడుతున్నాం. టీమ్ లో 2 ఉన్నారు కాబట్టి ఒకరికి ఇయర్ ఫోన్స్ పెట్టేస్తా, ఒకరు అక్కడ నిల్చుంటారు. ఇక్కడ నిల్చిన వాళ్ళకి చెవులో ఒక స్టేట్మెంట్ చెప్తా. ఆ స్టేట్మెంట్ గట్టిగా అరిచి ఈవిడ దగ్గర నుంచి చెప్పాలి. ఈవిడికి ఏంటంటే పాటలు పెడతాం లోపల, ఆవిడకి ఏమి నోడదు, లిప్ సింక్ తోని ట్రై చేస్తూ ఉంటది. 30 seconds లో నేను చెప్పిన స్టేట్మెంట్ ఇక్కడ ఉన్న అమ్మాయితో చెప్పిస్తే మీకు పాయింట్ వస్తుంది. అలా 2 points 2 points. ఎవరికైతే ఎక్కువ పాయింట్లు వస్తే చూద్దాం. రెడీ? మీతో స్టార్ట్ చేస్తున్నాం. ఎవరు వింటున్నారు, ఎవరు చెప్తున్నారు? పాట వస్తుందా? వస్తుందా? వస్తుంది. చిన్నపిల్లలు ఎత్తుకుపోతామంట కదా, చిన్నపిల్లలు ఎత్తుకుపోతామంట కదా, చిన్నపిల్లలు ఎత్తుకుపోతామంట కదా. ఇగో నేను చెప్తూనే ఉన్నా, ఆవిడతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఎత్తుకుపోతుందంట పొద్దున పూట. టంగ్రీలాల పిల్లలు జాగ్రత్తగా బూచి. నేను మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తా. స్టేట్మెంట్ ఏంటంటే, your time starts now. బుల్బుల్ పిట్ట నీ నెత్తి మీద పీత. బులిబిలి పిట్ట నీ నెత్తి మీద పీత. బులిబిలి పిట్ట నీ నెత్తి మీద పీత. నీకంటే పెద్ద. 5 నీ నెత్తి మీద పీత. నీకెంత పెద్ద. నీ నెత్తి మీద పీత. Time up. నీ నెత్తి మీద పిత. Yes, yes, exactly. She said. మొత్తం చెప్పు. బుల్బిల్ పెట్ట నీ నెత్తి మీద పీట. నేను చెప్పింది బుల్బుల్, ఆమె బిల్బిల్ అంటుంది. బుల్బుల్ పిట్ట నీ నెత్తి మీద పీత. నీ నెత్తి మీద పీట. పీత మా పిట్ట కాదు, పీత. పీత. రండమ్మా, నెక్స్ట్ మీరే ఇప్పుడు చెవులు. ఏ పాట వస్తుంది? నువ్వేం స్వామీజీవా? అందరు కాశం. ఏ పాట? మ్యూజిక్. ఏ మ్యూజిక్? వస్తుందా వస్తలేదా? గట్టిగా వస్తుందా మెల్లగా వస్తుందా? నువ్వు గడ్డి తింటావా? గడ్డి తినవా? తింటది. అందరి మీద చాడీలు చెప్పే చించు మొహన్ దానా. అత్త మీద చాడీలు చెప్పే పిచ్చి మొక్కం దానా. అందరి మీద చాడీలు చెప్పే చించు మొఖం దానా. అత్త మీద చాడీలు చెప్పే చిచ్చు బుడ్డి దానా. నీకు నువ్వే తిట్టుకుంటున్నావు అన్ని. అందరి మీద చాడీలు చెప్పే చించు మొఖం దానా. అందరి మీద చాడీలు చెప్పే చించు మొఖం దానా. చిచ్చు మొక్కం దానా. చించు చించు. రాంగ్, దగ్గర కూడా లేదు. చించు మొక్కం దానా. మొత్తం చెప్పండి. అందరి మీద చాడీలు చెప్పే చించు మొక్కం దానా. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో అలా 1 point వచ్చింది. ఇప్పుడు మీరు మీకు. ఇది చూడగానే టెన్షన్ లో ఉన్నట్టున్నారు మీరు. లేదు, వీడేం తినిపిస్తాడో నాయన. ఓకే, మ్యూజిక్ సాంగ్స్ వస్తుంది. పాట రావట్లేదా? గట్టిగా వస్తుందా మెల్లగా వస్తుందా? గట్టిగా వస్తుందా? మ్యూజిక్ గట్టిగా వస్తుందా మెల్లగా వస్తుందా? పెద్దగా వస్తుంది. ఓకే, వెరీ గుడ్. వినబడతలేదు, క్లారిటీ వచ్చింది. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, ప్రపంచం మొత్తం జల్లడబట్టిన నీలాంటి ఫింగర్ బుచ్చి ఉండదు. ప్రపంచం మొత్తం జల్లడబట్టిన నీ అంత తింగర్దే లేదు. తింగర్ బుచ్చలేదు, తింగర్ బుచ్చి లేదు. ప్రపంచం మొత్తం జల్లడబట్టిన నీ అంత తింగర్ బుచ్చే లేదు. ప్రపంచం మొత్తం జల్లడబట్టిన నీ అంత తింగర్ బుచ్చి ఎక్కడ లేదు. ప్రపంచం మొత్తం జల్లడ పట్టిన నీ అంత తింగర బుచ్చి ఎక్కడ లేదు. అవునా? అలా ఒప్పేసుకున్నాను. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీకు ఓకేనా? సౌండ్ వస్తుందా? రోజు మీ ఆయన ఈ పగల కొడతానట కదా. నాకు తెలుసు. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, దిష్టి బొమ్మకి మేకప్ వేసి పెళ్లి చేసే మొహందాన. దిష్టి బొమ్మకి మేకప్ వేసి
దిష్టి బొమ్మకు మేకప్ వేసి పెళ్లి చేసే మొహం దానా. పెళ్లి చేసే మొక్కం దానా. రైట్ ఆన్సర్ 1 పాయింట్. కంగ్రాచులేషన్స్, 2 పాయింట్స్ గెలుచుకుంది. సెకండ్ రౌండ్ ఆడడానికి నాకు చాలా ఫాస్ట్ గా ఫిట్ గా ఉండే లేడీస్ కావాలి. ఎవరైతే బాగా రన్నింగ్ చేసేలాగా యాక్ట్ చేస్తారో వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాం. మ్యూజిక్ ఏరా. మేడం మీ పేరు? హాయ్ సార్, నా పేరు నిషిత గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. వెరీ గుడ్. నా పేరు హరిత గారు హౌస్ వైఫ్. నా పేరు అశ్విని అండ్ హౌస్ వైఫ్. నా పేరు మౌనిక హౌస్ వైఫ్. మౌనిక గారు హౌస్ వైఫ్. నా పేరు గీతారెడ్డి, మ్యారేజ్ బ్యూరో ఉంది. మేడం మీ పేరు? నా పేరు స్వాతి, హౌస్ వైఫ్. స్వాతి గారు హౌస్ వైఫ్. ఆల్రైట్. సో ఈ గేమ్ మీకు తెలిసే ఉంటది అనుకుంటా. మీది ఆరెంజ్ టీమ్, మీది yellow టీమ్. సీక్వెన్స్ గా స్ట్రైట్ గానీ క్రాస్ గానీ స్లాంట్ గానీ సెట్ చేయాలి. హైఫై ఇచ్చిన తర్వాతనే ఈ లైన్ దాటాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో yellow కొన్ని ముట్టుకోకూడదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆరెంజ్ కొన్ని ముట్టుకోకూడదు. యువర్ టైం స్టార్ట్స్. ఇక్కడ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. 1 2 3 మళ్ళీ 1 2 3 ఇట్లనే ఫ్లో. 3 2 1 గో. गलीज गलीज ఏమైంది మేడం? అక్కడ 2 ఎల్లోలు ఉన్నాయి, ఇంకో ఎల్లో ఆడ పెడితే సీక్వెన్స్ అయ్యేది. నువ్వు ఆడనేవాడి పక్క నుండి ఆలోచిస్తున్నావు ఏడబెట్టాలా అని. నాకు అర్థం కాలేదు. కాంప్లికేటెడ్ గేమ్ కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. మీరు కూడా కాంప్లికేట్ చేసిరు. ఆల్మోస్ట్ దోశ ఆడేలాగానే ఉండే. ఫైనల్ టైం లో చెప్పారు, పాయింట్ వచ్చింది. అట్లానే 1 పాయింట్ గెలుచుకున్నారు. ఇంకో పాయింట్ కూడా మీరు గెలుచుకుంటే రౌండ్ మొత్తం మీదే. మీరు గెలుచుకోకపోతే ఇంకా పాపులము మేము. 3 2 1 గో. మీరంతా లాలా ఆమె వెళ్ళే వరకు వీళ్ళు చీరని ఇట్లా పట్టి రప్పని వరకైతే ఆడ 3 పెట్టారు. మీరు ఆడికెళ్ళి అనేసరికి మొత్తం అయిపోయండి. 2వ పాయింట్ కూడా మీ అద్భుతమైన ప్లేకి దాసోహం. మీరు ఏడ్చి మీకు అలవాటు అయిపోయింది, ఏడిపించి వాళ్ళకి అలవాటు అయిపోయింది. మీరు గెలవరనేసరికి మా ఆడియన్స్ కూడా అలవాటు అయిపోయింది. ఇంకొక పాయింట్, ఇంకో ఛాన్స్ ఇస్తున్నాం మీకు. కనీసం 1 పాయింట్ అన్న గెలుచుకోండి. యువర్ టైం స్టార్ట్ ఇన్ 3 2 1 గో.
ఆవిడ ఆరెంజ్ తీసింది, ఆరెంజ్ తీసి వస్తావా 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 అని చెప్పి ఆడ పెట్టినప్పుడు చాలా గొప్పగా ఆడారమ్మా. మరి 3 ఆరెంజ్ చాలా తక్కువ సార్లు ఆడవాళ్ళు మీకు జోర్లో 3కి 3 పాయింట్లు గెలుచుకోవడం, అది కూడా నేను హాఫ్ సారీస్ చూసి ఇరగదీస్తారేమో అనుకోవడం తప్పు అయిపోయింది. 3కి 3 క్లీన్ స్వీట్. సూపర్ గా ఆడినందుకు 3000 రూపీస్. అంటి మహా పోయో గుర్రమ్మంటాడు, ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఆడవాళ్ళు మీకు జోర్లు ఎన్ని ఎపిసోడ్లు చేసినా మీ ముగ్గురిని మాత్రం మర్చిపోము. అద్భుతం, అద్భుతాన్ని క్రియేట్ చేశారు ఇక్కడ. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి లేడీస్ రెడీగా ఉన్నారా? రెడీయా? చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే. మేడం మీ పేరు? స్వాతి. స్వాతి గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఝాన్సీ. ఝాన్సీ గారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వరలక్ష్మి. హౌస్ వైఫ్. సంధ్య. సంధ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మౌనిక బోటిక్ రన్ చేస్తాం. బొటీక్ రన్ చేస్తారు. లావణ్య హౌస్ హౌస్ వైఫ్. ఆల్రైట్, సో గేమ్ కి కావాల్సిన సామాన్లు పెట్టండి రా. సో ఇలా ఇద్దరికి హెల్మెట్ పెట్టాం, దాని మీద హైదరాబాద్ డ్రైనేజ్ పైపులు పెట్టాం, దాని మీద బాల్ పెట్టి అలా బ్యాలెన్స్ చేసుకుంటూ బాల్ ని తల మీద అక్కడికి వెళ్ళి బాస్కెట్ లో కలెక్ట్ చేయాలి. ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తా బాస్కెట్ లో వాళ్ళ విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే, నీ రంగు గోళ్ళు నింగిలోన రైల్పో చేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే. విసులు 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 నీ లుక్కి నా వెంట పడి హుక్కై నన్ను లాగినదే చుక్క ఆ లుక్కు విసులే. నీ టచ్ తాకిందో అలా స్విచ్ ఆన్ అయ్యే ఇలా కిచ్చే, నీ టచ్ కొక విజిలే. హాటీగా నువ్వుంటే హాటీగా నేనుంటే నా ఊపిరేసిందో విసులే. జిమ్ బాడీ పెంచిందే. టైమ్ అప్. సో మొత్తానికి 1 minute లో మీరు కష్టపడి 3 వేసారు, అది బ్యాలెన్స్ అవ్వలేదు చాలా మటుకు. చూద్దాం ఎలా బ్యాలెన్స్ చేస్తారో. గేమ్ టెక్నిక్ అయితే అర్థమైంది కదా, కానీ నాకు ఎందుకో మీకు ఆ తల మీద అంత బొడుస్తుంది, ఎట్లా నిల్చుతుంది అని. మీ ఇద్దరు ఆడతారా? బెస్ట్ అండి. ఆల్రైట్, టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే, సిటీ పట్టి పట్టాలంటే సిప్పుకొని సతారే, నడుము సిట్ట పావు సేరే పావురాలైతారే, బాడీలో పంపితే రానీరే, తెల్లసిర కట్టుకొని అంత ఎర్ర పొట్టే, పదరల అంబులెన్స్ టక్కరించినట్టే.
అరే మాయమైపోయిందే. ఎంత కష్టపడ్డారు మీరైతే ఖాళీగా అది లేకుండా రెండే వేశారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ 3000 రూపీస్. ఇంకో ఫెంటాస్టిక్ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. మనం కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు